నిజమైన ప్రజాస్వామ్య ఆందోళన ఎలా ఉంటుంది, కృత్రిమ ఆందోళనలు ఎలా ఉంటాయి అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మనకి నీట్ పేరిట జరిగినటువంటి విధ్వంసం, జార్ఖండ్లో విద్యార్థుల యొక్క నిరసన. ఈ రెండింటి మధ్య తేడాని గమనించి తల్లిదండ్రులు తమ పిల్లల్ని అప్రమత్తం చేయాలి. వారు ఎటువంటి భావజాలానికి ప్రభావితం అవుతున్నారు, ఎవరిని అనుసరిస్తున్నారు, ఎవరు వారిని ఏమారుస్తున్నారు, ఎవరు వారిని దిశానిర్దేశం చేస్తున్నారు దేశోన్ముఖంగా, ఎవరు వారిని తప్పుదారి పెట్టిస్తున్నారు దేశ వ్యతిరేకంగా, ఈ విషయాల్ని తల్లిదండ్రులు పట్టించుకోలేదనుకోండి, ధర్మం విషయంలో, దేశం విషయంలో, ఈ రెండింటి విషయంలో కూడా తేడా కొట్టేస్తారు. వాళ్ళు విచ్ఛిన్నకర శక్తులకు ఊతమవుతారు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచో ఆడిస్తూ ఉంటారు ఆట, మధ్యలో బలిపశువులయ్యేది వీళ్ళే. సో ఎట్టి పరిస్థితుల్లో భారతీయులు, వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నా, మంచి పాజిటివ్గా ఉన్నా భారతీయులు నష్టపోతారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక మేధోపరమైన యుద్ధం. ఈ మేధోపరమైన యుద్ధంలో బయటకు వెళ్ళి రాళ్లతో చేయాల్సిన పోరాటం కాదు. రాళ్లతో చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం చేయాల్సింది మేధోపరమైన పోరాటమే. ప్రతి ఒక్కడిని కూడా ఈ మదర్ బోర్డు ఉంటుంది కదా, దీంట్లో వైరస్ పంపించి వాడికి తగ్గట్లుగా ఆడాలి అని చెప్పేసి చూస్తున్న ఈ దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో, దానికి తగ్గట్లుగా మనం విరుగుడు మందు వేయాలి, యాంటీ వైరస్ వేయాలి. అదే మనం చేస్తూ ఉన్నాం, అదే మన పెద్దలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎన్ని బహుముఖాలుగా, బహువిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీకు ఇప్పుడు మన భరతవర్ష మాధ్యమం ద్వారా మనం ఎంతమందిని పరిచయం చేసాం, ఎంతోమందిని డైరెక్ట్గా మనం వారి మాటల్ని యథాతథంగా మనం ప్రజెంట్ చేసాం. ఫేస్బుక్ మాధ్యమాల్లో, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మాధ్యమాల్లో అసలు మనకు తెలియనటువంటి ఎంతోమంది వ్యక్తులు క్షేత్రస్థాయిలో, వాళ్ళందరికీ కూడా మనం ఎంత కృతజ్ఞతలు తెలపాలండి. మనం కూడా ఎంత బాధ్యతగా మెలగాలి. కోర్స్ మనకు పనులు ఉన్నాయి, మనకి 1,00,000 ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఎంతో కొంత సమయం ఉంటుంది కదా. హాఫ్ అన్ అవర్ ఉండదా మనం రీల్స్ చూసే సమయం? ఒక హాఫ్ అన్ అవర్ ఉండదా? హాఫ్ అన్ అవర్ ఈ దేశం కోసం ఆలోచిద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఒక పాజిటివ్ పోస్ట్, ఒక పాజిటివ్ మాట, ఫ్యామిలీతో డిస్కషన్, ఇవన్నీ కూడా చేయాలి. సరే, ఇదంతా చెప్పినా కూడా కొంతమందికి సోదిలాగా ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, జంతర్ మంతర్ వర్సెస్ రాంచీ, 2 ఆందోళనలు ఒక పోలిక అనే శీర్షికన చాడా శాస్త్రి గారి అనాలిసిస్ చెప్పడానికి ఇది ఉపోద్ఘాతం. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగితే నిలదీయడం, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తూ శాంతియుతంగా ఆందోళనలు చేసి సమస్యల పరిష్కారం కోరడం, లేదా న్యాయ వ్యవస్థ తలుపు తట్టడం, సత్వర పరిష్కారానికి ఒత్తిడి తేవడం, ఇవన్నీ కూడా సరైన పద్ధతులు. కానీ ఇటీవల భారతదేశంలో జరిగిన 2 విద్యార్థి లేదా నిరుద్యోగుల ఆందోళనలు, అంటే ఢిల్లీ జంతర్ మంతర్లోని బొద్దింకల ఉద్యమం, జార్ఖండ్ రాంచీలోని సర్వీస్ కమిషన్ అభ్యర్థుల ఆందోళన, ఇక్కడ బొద్దింకలైతే అక్కడ సింహాలు నా దృష్టిలో, ఈ 2 కూడా వేరువేరు తరహాలను స్పష్టంగా చూపిస్తూ ఉన్నాయి. రాంచీ ఆందోళన, జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అంటే ప్రభుత్వ సర్వీసు కమిషన్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్లు, ఏజెన్సీల ద్వారా జరిగినటువంటి పరీక్షల్లో అస్పష్టతలపై జూలై చివరి నుంచి బాధిత అభ్యర్థులే స్వయముగా ఆందోళన మొదలుపెట్టి రాంచీలోని సిట్ ఇన్ నిరాహార దీక్షలు, తిరంగా యాత్రలు చేస్తూ ఉన్నారు. మీడియా, సెలబ్రిటీలు ఎవరూ కూడా మద్దతిచ్చి దీన్ని 24/7 వార్తల్లో ఉంచలేదు. డిమాండ్లు స్పష్టంగా సమస్యకు సంబంధించినవే, అంటే వివాదాస్పద పరీక్షలను రద్దు చేయాలి, సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తుల ద్వారా విచారణ జరిపించాలి, భవిష్యత్తులో రిక్రూట్మెంట్లు చేసినప్పుడు పారదర్శకతగా వ్యవహరించాలి అని చెప్పి డిమాండ్స్. ఇందులో ఎక్కడైనా తప్పుందా? విద్యామంత్రి లేదా ముఖ్యమంత్రి రాజీనామా, ప్రభుత్వ మార్పులు వంటి డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎవరిని రాజీనామా చేయండి అని చెప్పేసి డిమాండ్లు చేస్తున్నారా? లేదు. మీరు ఒక వీడియో చూపించండి. పాల్గొన్న వారు చాలామంది 25 ఏళ్ళు పైబడిన ఉద్యోగ అభ్యర్థులు, హింస, దుర్భాష, అసభ్యత లేకుండా ఉన్నవారు. ఈ శాంతియుత ఆందోళనలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆగస్టు 17న జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం జేఎస్ఎస్సీ, సిజిఎల్ సహా వివాదాస్పద పరీక్షలను రద్దు చేసి కొన్ని కీలక డిమాండ్లను అంగీకరించింది. ఈ విజయం తర్వాత రాంచీ విద్యార్థులు తిరంగా జెండాలు ఊపుతూ కన్నీళ్లతో సంబరాలు చేసుకున్నారు. జంతర్ మంతర్ ఆందోళన ఇప్పుడు చూద్దాం. దీనికి పూర్తి భిన్నంగా ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ నేతృత్వంలోని ఆందోళన జరిగింది. నీట్ పేపర్ లీక్ పరీక్షా వ్యవస్థల్లోని లోపాలపై ఈ ఉద్యమం మొదలైన ప్రధాన డిమాండ్ త్వరగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అది జరగాలి. సో అది
డిమాండ్గా మారింది. జూన్ 2026 నుంచి మొదలై ముందుగా చీఫ్ జస్టిస్ బొద్దింకల వ్యాఖ్య ఆధారంగా ఆన్లైన్ ఉద్యమంగా మొదలై నీట్కి ఏ రకంగానూ అస్సలు సంబంధం లేని విదేశాల్లో ఉన్నవాడు వచ్చి ఇక్కడ నీట్ ఉద్యమం మొదలుపెట్టడం, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, పెద్ద సంఖ్యలో వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు విద్యార్థులు రావడం, సెలబ్రిటీలు ప్రతిపక్ష నాయకుల బహిరంగ మద్దతు, రైతు సంఘాలు మరియు ఇతర మైనారిటీ మత సంస్థల మద్దతు, దేశ మరియు అంతర్జాతీయ మీడియా 24/7 కవరేజు, అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థల హస్తం, భారీ ఖర్చు, ఫుడ్ ఫెస్టివల్సు, గానా బజానా. మంత్రి రాజీనామా తర్వాత 5 స్టార్ హోటల్లో మందులతో చిందులు. అసలైన సమస్య అయిన నీట్పై విద్యార్థులు ఆందోళనలు మొదలు పెట్టకముందే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ పరీక్ష రద్దు చేసి మళ్లీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించి రిజల్ట్స్ కూడా ప్రకటించిన బొద్దింకల ఉద్యమం ఆపకుండా విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టుబట్టి జూలై 20న పార్లమెంటు వైపు మార్చ్ ప్రయత్నంలో హింస, రాళ్లు విసిరిన సంఘటనలు, పోలీసులపై దాడులు, లాఠీచార్జు, టియర్ గ్యాసు, ఇరువైపుల గాయాలు, పోలీసు సిబ్బంది మరియు ప్రదర్శనకారులకు కూడా 100 మందికి పైగా గాయపడడం జరిగింది. చివరకు జూలై 25న ప్రధాన రాజీనామాతో ఉద్యమం ముగిసినట్లుగా ప్రకటించారు. ఇక్కడ విద్యార్థుల సమస్య పరిష్కారం ముందే జరిగిపోయిన మంత్రి రాజీనామా అనే రాజకీయ లక్ష్యంతో ప్రముఖంగా ఇక్కడ ముందుకు సాగారు. చిత్తశుద్ధితో మొదలుపెట్టిన నిజమైన ప్రజాస్వామ్య ఆందోళన అంటే బాధితులు స్వయముగా సమస్యపైనే దృష్టి పెట్టి రాజ్యాంగ పరిధిలో హింస లేకుండా ఫలితం సాధించడం. అది రాంచీలో అలా జరిగింది. జంతర్ మంతర్లో నీట్ సమస్యను సాకుగా తీసుకొని దేశ విదేశీ శక్తుల అప్రజాస్వామిక శక్తుల మద్దతుతో హింసాత్మక రాజకీయ ఉద్యమంకి ప్రణాళికలు రచించినట్లుగా స్పష్టమైంది. ఇటువంటి కృత్రిమ హింసాయుత ఆందోళనలు ప్రజాస్వామ్యానికి దీర్ఘకాలంలో హానికరం. ప్రజాస్వామ్యంలో సమస్యలు పరిష్కారం కావాలంటే రాంచీ తరహా ఉద్యమాలే నమూనాగా నిలవాలి. జంతర్ మంతర్ ఉద్యమం ఏ రాజకీయ దురుద్దేశాలు లేని నిఖార్సైన విద్యార్థి లేదా యువత ఉద్యమం అని ఇప్పటికీ నమ్మేవారికి, ఎవరైతే జంతర్ మంతర్ దగ్గర జరిగింది దాన్ని ఇంకా విద్యార్థి ఉద్యమం అని నమ్మేవారికి 1,00,000 నమస్కారాలు, శతకోటి నమస్కారాలు. మొత్తంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి? రాంచీలో విద్యార్థుల పోరు స్వచ్ఛంగా జరిగింది, దుర్భాషలు లేకుండా జరిగింది, రాజ్యాంగ పరిధిలో జరిగింది, శాంతియుతంగా జరిగింది, ఫలితం కూడా గడించింది. తర్వాత తిరంగా ర్యాలీ చేసింది, ఆనందంగా ముగిసింది. జంతర్ మంతర్లో పిచ్చి పట్టినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా అర్ధనగ్న ప్రదర్శనలు, బూతులు, అసలు అది చూస్తేనే వాంతులు వచ్చే దరిద్రంగా, అలాగే వాళ్ళని చూస్తేనే వాయించేంత కోపంగా సాగింది. అంత నిస్సిగ్గుగా వ్యవహరించారు. పిచ్చివి విద్యార్థులకు సంబంధం లేనటువంటి నినాదాలు చేశారు. స్పష్టంగా అది రాజకీయ అజెండాతో కూడినటువంటి రాజకీయం అని కూడా అన్ను. యాంటీ నేషనల్స్తో కూడుకున్నటువంటి ఉద్యమం అది. ఉద్యమం అంటేకుంటే కూడా మనం దాడి అంటే బాగుంటుంది. ఒకవైపు దాడి, ఒకవైపు శాంతియుత నిరసన ర్యాలీ. ఇది రాంచీ, అది జంతర్ మంతర్. అన్నిటికంటే దారుణం ఏంటో తెలుసా? ప్రధాన్ గారి రాజీనామా తర్వాత వీళ్ళు పార్టీలు చేసుకున్నారు, డ్యాన్సులు వేసుకున్నారు. అది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్ని అవమానించటమే. అంటే మీరు ఇన్నాళ్ళు ఈ పార్టీలు అంటే ఈ రాజకీయపరమైనటువంటి ఎజెండాలను నిర్వర్తించుకోవటంలో విద్యార్థుల శవాల్ని వాడుకున్నారు. మీకు నిజంగా అంత కృతజ్ఞతే ఈ దేశం పట్ల, విద్యార్థుల పట్ల ఉంటే, బాధ్యతే ఉంటే, ముందుగా వారికి నివాళులర్పించి, వారి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చి, వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించింది కనుక అది కూడా ఘనంగా చెప్పి, అప్పుడు ముగించి మీకు కావాల్సినటువంటి పండుగలు మీరు చేసుకోండి ప్రైవేట్గా, ఏది కావాలంటే అది చేసుకోండి. దాన్ని బహిరంగంగా డ్యాన్సులు అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఈ విధంగా విషమయం చేస్తూ ఉన్నారు ఈ బొద్దింకల వ్యవస్థ కలిగిన వాళ్ళు. అందుకని ఈ దేశపు యువత బొద్దింకలు కాదు, సింహాలు. ఇవే విషయాన్ని మన భరతవర్ష కాంక్లేవ్లో కూడా గట్టిగా చెప్తాం. ఆగస్టు 23 అంటే రానున్న ఆదివారం నాడు మనం జరుపుకోబోతున్నాం ఒక కాంక్లేవ్. 5వ వార్షికోత్సవం అని అనుకుంటున్నప్పటికీ మేధావులందరినీ, పెద్దలందరినీ పిలిచి ఈ సబ్జెక్టు మీద మాట్లాడతాం. ఈ దేశపు యువత బొద్దింకలు కాదు, సింహాలు. ఈ దేశపు యువత ఆత్మన్యూనత భావానికి గురయ్యే వాళ్ళు కాదు, ఆత్మవిశ్వాసాన్ని కనబరిచే వాళ్ళు. ఈ దేశపు యువత రాళ్ళు రువ్వేవాళ్ళు కాదు. ఈ దేశపు యువత కష్టముతో, శ్రమతో ఈ దేశాన్ని అభివృద్ధి పరిచేవాళ్ళు, బాధ్యతగా మెలిగేవాళ్ళు. ఈ దేశపు యువత కేవలం మద్యం మాంసాలతో ఊగేవాళ్లే కాదు. ఈ దేశపు యువత ఎంతో బాధ్యత కనబరిచేవాళ్ళు. వీళ్ళందరూ కూడా వికృతం చూపించి అదే ప్రకృతం అనేలాగా
అదే న్యాచురల్ అనేలాగా క్రైమ్ని కూడా నార్మలైజ్ చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు కదండి. నీట్ ఉద్యమంలో ఎంతమంది 2800 మంది క్రిమినల్స్ పాల్గొన్నారు. అప్పటికప్పుడు ఆ విషయాలు డిసిషన్స్ తీసుకోకపోతే తగలబెట్టేసేవాళ్ళు దేశ రాజధాని. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ నెలకొంటున్న తరుణంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మేధోపరమైనటువంటి ఈ వార్లో, ఈ డిజిటల్ మీడియా మాధ్యమాల్లో జరుగుతున్న గోలలో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుంటూ చక్కగా పారదర్శకంగా వ్యవహరిస్తూ చాలా జాగ్రత్తగా బాధ్యతగా మెలగాలి. లేకపోతేనా ఎవడో వచ్చి మనల్ని వాడి లక్ష్యానికి తగ్గట్టుగా నడిపించేస్తాడు. ఈ 2 లక్ష్యాలు పెట్టుకోండి: నా దేశం, నా ధర్మం. భరతవర్ష కాంక్లేవ్లో కూడా అటెండ్ కండి. వివరాలన్నీ పిన్నిడ్ కామెంట్లో ఉంటాయి. జై హింద్, జై భారత్.